కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతని, బడ్జెట్ లో నిధులు గోరంతనని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తనతో కలిసి అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం, డిప్యూటీ సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చినట్టు ఒక యువతి యువకుడు చెప్పినా తాను వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హామీల మాట తప్పినందుకు 420 హామీలు తుంగలో తొక్కినందుకు ప్రభుత్వాన్ని అభిశంసించాలని అన్నారు. రీకాల్ వ్యవస్థ లేదు గనక కాంగ్రెస్ ను 5 ఏళ్లు భరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. రైతు భరోసా గురించి బడ్జెట్ లో నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక ఉద్యోగం ఇచ్చామని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తనతో కలిసి అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం, డిప్యూటీ సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చామని నిరూపిస్తే లక్షల మంది యువతతో సన్మానం చేయిస్తానని తెలిపారు. రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు కుటుంబం పేరిట కట్టింగులు పెడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పత్రికా ప్రకటనలో 2-3 సార్లు రుణమాఫీ అంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులనే కాదు మహిళలను కూడా మోసం చేసిందని అన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలకు 2,500 ఇవ్వాలని, 5 లక్షల విద్య భరోసా కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం గురుకులాల్లో విద్యార్థులకు భోజనం సరిగా లేదని పేర్కొన్నారు.